తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చాలామందికి కలిగే ఆసక్తికరమైన సందేహం ఆయన ఆస్తి ఎంత, ఎలాంటి పెట్టుబడులు ఎక్కడెక్కడ ఉన్నాయనే ఉత్సుకత అనేక మందిలో ఉంది. అయితే దేశంలోనే సంపన్నమైన రాష్ట్రం తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ విషయంలో ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల ప్రకటన తర్వాత కేసీఆర్ ఆస్తి వివరాల అంశం కూడా తెరమీదకు వచ్చింది. కేసీఆర్ తనయ కవిత మాట్లాడుతూ తమకు ప్రకటించదగ్గ స్థాయిలో ఆస్తులేవీ లేవని వెల్లడించిన సంగతి గుర్తుకుండే ఉంటుంది. ఇప్పుడు అదే రీతిలో తన ఆస్తి కేవలం 10,000 రూపాయలే అంటూ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తీర్చిదిద్దుతున్న నేపథ్యం, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు ప్రస్తావనకు వస్తూ కేసీఆర్ ఆస్తిపాస్తులు కూడా తెరమీదకు వచ్చాయి. ఆ సందర్భంలోనే కేసీఆర్ తన జేబులోని 10,000 రూపాయలు తీసి చూపిస్తూ ఇదే నా ఆస్తి అని చమత్కరించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన సొమ్ము బ్యాంకులో ఉంది. వ్యవసాయ క్షేత్ర మేనేజర్కు ఫోన్ చేసి పరిస్థితి ఏంటి అని అడిగితే 10,000 వరకు ఇస్తానని అన్నారు. చెక్కు పంపితే 10,000 ఇచ్చారు. ఇప్పటికిదే 10,000 అంటూ చమత్కరించారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తి 10,000నంటూ జేబులోని 2,000 రూపాయల నోట్లు 5 తీసి చూపించారు. పైగా ఈ 10,000కు చిల్లర దొరికే పరిస్థితి లేదని చమత్కరించారు. సీఎం పరిస్థితే ఇలా ఉంటే పెద్ద నోట్ల దెబ్బ రాష్ట్ర ప్రజలపై ఇంకెంత బలంగా ఉందోనని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.